రైటిక జనసేన నుంచి మంత్రి పదవులు ఎవరెవరికి దక్కుతాయి అన్న విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి. యామిని మనం చూసినట్లయితే జనసేన పార్టీ తరఫున 21 మంది ఎమ్మెల్యేలతో పాటు 2 ఎంపీలు కూడా గెలిచినటువంటి పరిస్థితి. ఈ రోజైతే మాత్రం ఏదైతే చంద్రబాబు నాయుడు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న తరుణంలో ఈ రోజందరూ కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏదైతే ఏకపక్షంగా సీఎంగా చంద్రబాబు నాయుడు ఎన్నుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా రేపు మంత్రివర్గంలో కొంతమందికి అయితే చోటు తక్కువ ఉన్నట్టు కూడా జనసేన పార్టీ నుంచి కూడా మనకు సమాచారం ఉంటుంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక్కడ సామాజిక వర్గాల పరంగా చూసుకున్నట్లయితే కాపు సామాజిక నుంచి అయితే మాత్రం పెద్ద ఎత్తున పోటీ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ యొక్క మంత్రివర్గంలో ముఖ్యంగా డిప్యూటీ సీఎంగా మరియు ఇతర మంత్రి పదవులతో పవన్ కళ్యాణ్ ఉండబోతా ఉన్నారు. అదేవిధంగా నాదెండ్ల మనోహర్కి తెనాలి నుంచి పోటీ చేసినటువంటి నాదెండ్ల మనోహర్కి మంత్రి పదవిలో చోటు దక్కనుంది. అదేవిధంగా కాపు సామాజిక వర్గం నుంచి చూసుకున్నట్లయితే పంతం నానాజీ కావచ్చు, కందుల దుర్గేష్ కావచ్చు, ఇటు మండల బుద్ధప్రసాద్ కావచ్చు, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్, ఈ నలుగురు కూడా ఎవరికి మంత్రి పదవి వస్తుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. ఈ నలుగురు కూడా పోటీలో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారిలో బొమ్మిడి నాయకర్, అదేవిధంగా మనం చూసినట్లయితే కొంతాల రామకృష్ణ, వీరు ఇరువురు కూడా ఈ మంత్రి పదవి కోసం అక్కడ రేసులో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి రాజులకు చెందినటువంటి వరప్రసాద్ కూడా ఈ యొక్క పోటీలో ఉన్నటువంటి పరిస్థితి. అంటే వచ్చేటటువంటి మినిస్టర్స్ 4, 5 అనేది ఇంకా పూర్తిగా అవగాహన క్లారిటీ రానందువల్ల వచ్చేటటువంటి పదవుల్లో వీరికి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా అడ్జస్ట్మెంట్ చేసేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమైనటువంటి పదవుల్లో మాత్రం అటు పవన్ కళ్యాణ్, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. మండల బుద్ధప్రసాద్, అదేవిధంగా కందుల దుర్గేష్, ఇరువురు పందనానజీలు, ముగ్గురు కూడా గతం నుంచి కూడా బాగా సీనియారిటీ ఉన్నటువంటి లీడర్స్. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మండల బుద్ధప్రసాద్ మాజీ మంత్రిగా చేశారు, డిప్యూటీ సీఎంగా కూడా చేశారు. ఆయన కూడా మంచి రేజ్లో ఉన్నటువంటి పరిస్థితి. కందుల దుర్గేష్ చూసుకున్నట్లయితే తూర్పు ఉమ్మడి గోదావరి జిల్లాకి ఉమ్మడి అధ్యక్షుడిగా కూడా చేశారు. అదేవిధంగా తనదైన శ్రేణుల్లో పార్టీని బలోపేతానికి కృషి చేసినటువంటి వ్యక్తి. ఆయన కూడా గతంలో ఎమ్మెల్సీగా కూడా చేస్తున్నారు. ఆయన ఒక సీనియర్ సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పంతం నానాజీని కూడా చూసుకున్నట్లయితే ఆయన కాంగ్రెస్ హయాం నుంచి కూడా ఆయన సీనియర్ నాయకుడిగా వస్తున్నటువంటి పరిస్థితి. ఆయనకు కూడా అవకాశం కనిపిస్తుందంటూ తెలుస్తూ ఉంది. అదేవిధంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ముఖ్యంగా వీరందరూ కూడా మంత్రి పదవుల రేసులో ఉన్నటువంటి పరిస్థితి. అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, అటు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇరువురు కూడా ఈ వీరిలో ఎవరికి మంత్రి పదవులు ఇస్తారనేది మాత్రం మరికొద్దిసేపట్లో తేలేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అందరితో కూడా ఇప్పటివరకు కూడా పవన్ కళ్యాణ్ ఈరోజు కూడా ఏదైతే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరితో కూడా మాట్లాడటం జరిగింది. 1-to-1 కూడా మాట్లాడటం జరుగుతుంది. ఎవరికి ఇవ్వాలనేది కూడా ఫైనల్ డెసిషన్ కూడా ఆయన ఇప్పటికే తీసుకున్నట్లుగా మనకు తెలుస్తోంది. మొత్తం మీద పదవులకి ఏ పదవులు ఎవరెవరిని ఊరించిపోతున్నాయని మాత్రం కొద్దిగా తెలవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా జనసేన పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలకి మంత్రి పదవుల్లో స్థానం లభించడం పట్ల ఇటు జనసేన నాయకులు మరియు కార్యకర్తలు అందరూ కూడా చాలా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీరందరూ కూడా ఎవరికైతే మంత్రి పదవులు వస్తే ఆయా నియోజకవర్గాలతో పాటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి వారందరినీ కూడా ఆదరిస్తారంటూ కూడా అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. యామిని. రైట్, థ్యాంక్ యూ.